ఇప్పుడు ఇచ్చింది ఒకటే 3 పథకాలు అంటున్నావు కదా నువ్వు. 500 గ్యాస్ సిలిండర్ ఇచ్చిన అంటున్నావు, 200 కరెంట్ ఫ్రీ ఇచ్చిన అంటున్నావు, రుణమాఫీ చేసినట్టు. ఈ మూడింటి మీద చర్చ పెడదాం. సరే రైతు బంధు రైతు భరోసా ఇంతవరకు ఇక్కడ వేయలేదు, కానీ ఈ మూడింటి మీద చర్చ పెట్టి 50% దాటినట్టు నీ పథకాలకి అమలు అయితే నేను మళ్ళీ రాజకీయాలు అయితే నేను పోటీ చేయాలి. రాజకీయాలు నేనే నీ కొడంగల్ సపోర్ట్ చేసి నిన్ను గెలిపిస్తా మళ్ళీ ఎన్నికలు. దీన్ని ఛాలెంజ్ చేస్తున్నా. దానికి సిద్ధమా అని రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాను. కేటీఆర్ తప్పు చేసి దొంగ దీక్షలన్న మహేందర్ రెడ్డి గారి వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? కేటీఆర్ తప్పు చేస్తే కోర్టులో చూసుకుంటుంది. ఏసీబీ కోర్టు ఉంది, అలా అన్ని చూసుకుంటుంది. అక్కడ నడుస్తుంది కోర్టులో, ఏసీబీ కోర్టులో చర్చ నడుస్తూ ఉంది కాబట్టి దాన్ని కోర్టులో నిర్ణయం చేస్తుంది. తప్పు చేసిందా చేయలేదా కోర్టు నిర్ణయం చేస్తుంది. మీరు అసలు టాపిక్ చెప్పకుండా వేరే చెప్తున్నారు. దొంగ దీక్ష కామెంట్స్ మీద, మహేందర్ రెడ్డి దొంగ దీక్ష మీద కామెంట్స్ మీద, మీ పార్టీ మీద కామెంట్ చేసారు చాలా సీరియస్ గా. రైతుల దీక్ష పెట్టిన మేము రైతు నిరసన దీక్ష పెట్టినాం. దొంగ దీక్ష కాదు, రైతు నిరసన దీక్ష. ఈ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు కాబట్టి వాటన్నిటిని నెరవేర్చే వరకు ప్రభుత్వం మెడలు వంచి ఆ అన్ని హామీలు నెరవేర్చాలనే దీక్ష పెట్టినాం. అంతే తప్ప రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. రైతుల రుణమాఫీ 100% చేయాలి. రైతు భరోసా నువ్వు 15,000 ఇస్తానో 12,000 కాదు 15,000 ప్రతి ఒక్క రైతుకు అందియాలి. ఎక్కడ కండిషన్ లేకుండా కేసీఆర్ గారు గతం ఎట్లిచ్చిండో అట్లా రైతు భరోసా ఇవ్వాలి. ఈరోజు 2,500 పెన్షన్ అక్క చెల్లెలకు ఇస్తానో అవి ఇవ్వాలి. ఈరోజు ఇవన్నీ ఇవ్వాలని చెప్పి మేము నిన్న దీక్ష పెట్టినాం. హామీలు 6 గ్యారెంటీలు అమలు చేయాలి. అవి పక్కదారి పట్టిస్తున్నాం. నువ్వు దొంగ డ్రామా నాడి ఈరోజు కేసులు పెట్టించి రకరకాల కేసులు పెట్టి డైవర్షన్ చేస్తున్నావు, ప్రజలను రైతులను డైవర్షన్ చేస్తున్నావు. కాబట్టి అలాంటివి డైవర్షన్ కాకుండా నువ్వు అమలు చేయ ముందు అని చెప్పి నేను దీక్ష చేస్తున్నావు. రేవంత్ రెడ్డితో చర్చిస్తా, రేవంత్ రెడ్డి గారితో చర్చిస్తా. పిలవండి, ఎక్కడ రమ్మంటే నేను వస్తా, అక్కడికి రమ్మంటే